జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ రాహుల్ గాంధీ ఉన్నాడు కదా, సరే మంచో చెడో మన దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నుకోబడినాడనమాట. దీంట్లో మంచి ఉండదులే కానీ చెప్పాలంటే అంతా కూడా చెడే. ఎందుకంటే ఆయన భారతదేశాన్ని విదేశాలకు పోయినప్పుడు కూడా విదేశాల గడ్డ మీద నుంచి మన దేశాన్ని వ్యతిరేకిస్తాడు, హిందువులను వ్యతిరేకిస్తాడు, పార్లమెంట్ సాక్షిగా హిందువులను అవమానిస్తాడు. ఇంకా మంచి ఉండదాడా అంటే లోక్సభలో ఈ రాహుల్ బాబా ప్రధాన ప్రతిపక్ష నేత అయితే, ఇదే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత ఇంకొక ఆయన ఉన్నాడనమాట. ఆయన పేరు గౌరవ్ గొగోయ్. ఈయనది కూడా కాంగ్రెస్ పార్టీనే. పైగా మన రాహుల్ బాబాకు చెప్పాలంటే అత్యంత సన్నిహితుడు అనమాట. అందుకే ఈ గౌరవ్ గొగోయ్ను మన రాహుల్ బాబా ప్రధాన ప్రతిపక్ష ఉపనేతగా నియమించుకున్నాడనమాట. ఇక ఈ గౌరవ్ గొగోయ్ అనే వ్యక్తి సాక్షాత్తు అస్సాం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తరుణ్ గొగోయ్కి కొడుకు అన్నమాట. ఇక ఈ గౌరవ్ గొగోయ్కు నేరుగా పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ గౌరవ్ గొగోయ్ భార్యకు జార్జ్ సోరేస్ ఉన్నాడు కదా, ఆ జార్జ్ సోరేస్ గారితో వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి. అంటే డబుల్ బిల్ అన్నమాట. ఇప్పుడు పాకిస్తాన్తో ఉంటే వాళ్ళు ఏదో చేస్తారు, ఏళ్లతో జార్జ్ సోరేస్తో ఉంటే ఈయన ఏదో చేస్తాడనమాట. అంటే డబుల్ బిల్లు. ఇక ఈ విషయం పైన మన అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు 2 నెలల క్రితం సిట్ దర్యాప్తుకి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక నిన్న ఆ సిట్ రిపోర్ట్ రావడంతో ఇక మన హిమంత బిశ్వ శర్మ గారు చెలరేగిపోయినారు, మాలు కూడా కాదు. అలాగే ఈ గౌరవ్ గొగోయ్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. కార్గిల్ యుద్ధంలో అస్సాం ముద్దుబిడ్డ కెప్టెన్ జింటూ గొగోయ్ ప్రాణత్యాగం చేస్తే అదే ప్రాంతానికి చెందినటువంటి ఎంపీ మాత్రం పాక్ రాయబారులతో విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పేసి మన హిమంత బిశ్వ శర్మ గారు అయితే చెప్పినారనమాట. చూడండి ఎంత దారుణమోనా, వాళ్ళతో విందుల్లోనూ వినోదాల్లోనూ ఇంకెట్లన్నా చూడండి కథ. ఈ గౌరవ్ గొగోయ్ భార్య గతంలో పాకిస్తాన్ లో పనిచేసినటువంటి వివరాలను కూడా సీఎం బయట పెట్టగా ఈ కామెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం అయితే సృష్టిస్తున్నాయి. అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి మన హిమంత బిశ్వ శర్మ గారు కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి ఈ గౌరవ్ గొగోయ్ మధ్యన రేగినటువంటి ఈ పాకిస్తాన్ సంబంధాల వివాదం చెప్పాలంటే ఇప్పుడు రాజకీయంగా పెనుదుమారం అయితే రేపుతుంది. ఈ గౌరవ్ గొగోయ్ భార్యకు పాకిస్తాన్ జాతీయులతో సంబంధాలున్నాయని స్వయంగా ఎంపీ పాకిస్తాన్ కు దౌత్యపరమైనటువంటి గుర్తింపు ఇచ్చే విధంగా వ్యవహరించాడని చెప్పేసి సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడినాడు. మొన్న ఆదివారం రోజున నిర్వహించినటువంటి ఒక మీడియా సమావేశంలో సీఎం చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అస్సాం రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిపోయినాయి. ప్రపంచ వేదికలపైన భారత్ను విమర్శించేటటువంటి పాకిస్తాన్ జాతీయుడైనటువంటి ఆలీ తౌకిర్ షేఖ్తో ఆమెకు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మన హిమంత బిశ్వ శర్మ గారు స్పష్టం చేశాడు. ఆ ఏజెంటు 2010 అలాగే 2013 మధ్య కాలంలో 13 సార్లు భారతదేశానికి వచ్చాడని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా అతను భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాడని చెప్పేసి మనకు తెలియనటువంటి నిజాన్ని మన హిమంత బిశ్వ శర్మ గారు బయటపెట్టినారు. చూడండి, పాకిస్తానీ ఏజెంట్ ఆలీతో ఈ గౌరవ్ గొగోయ్ అలాగే ఆయన భార్య అలాగే బ్రిటన్ పౌరురాలైనటువంటి ఎలిజబెత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంట. మన హిమంత బిశ్వ శర్మ గారు చెప్పేదాన్ని బట్టి 2011లో ఈ గౌరవ్ గొగోయ్ సత్యమణి అమెరికా నుంచి పాకిస్తాన్కు పోయిందంట. అక్కడ పాకిస్తాన్ సంస్థ ఆమెకు ఉద్యోగం ఇచ్చిందంట. చూడండి, ఆ తర్వాత భారత్కు బదిలీ చేసిందనమాట. ఆమె జీతాన్ని ఈ ఆలీ అనేవాడు చెల్లించాడనమాట. ఈ ఎలిజబెత్ భారత్లోని ఒక సంస్థలో పనిచేస్తా మన దేశానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్కు చేరేసిందంట. ఏమో చూడండి, ఆమె భారత్లోని 2 సంస్థల్లో పనిచేస్తున్నటువంటి సమయంలో 9 సార్లు పాకిస్తాన్కి వెళ్ళిందని చెప్పేసి మన హిమంత బిశ్వ శర్మ గారు సంచలనమైనటువంటి నిజాలను బయటపెట్టినారు. గౌరవ్ గొగోయ్ తన వివాహానికి ముందు 2013లో రహస్యంగా పాకిస్తాన్కి వెళ్ళిందని చెప్పేసి మన హిమంత బిశ్వ శర్మ గారు ఆరోపణలు అయితే చేశాడు. ఆ సమయంలో ఆయన అస్సాం సీఎం నివాసంలో ఉండేవాడని చెప్పి స్పష్టం చేశాడనమాట. లాహోర్కు మాత్రమే వెళ్లేందుకు వీసా జారీ అయినప్పటికీ ఈయన గారు ఇస్లామాబాద్కు అలాగే కరాచీకి కూడా పోయినాడంట. ఈ పర్యటన గురించి అస్సాం పోలీసులకు సమాచారం ఇవ్వలేదంట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఆయన 10 రోజులు ఆడున్నాడు కదా, అన్ని రోజులు కూడా డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉన్నాడంట. అక్కడ ఈ గౌరవ్ గొగోయ్కు ఏదో ఒక రకమైనటువంటి శిక్షణ ఇచ్చినట్లు మేము అనుమానిస్తున్నాము. ఈ పర్యటన తర్వాత ఈ గౌరవ్ గొగోయ్ పార్లమెంట్లో రక్షణ పరికరాలు అలాగే అణు విద్యుత్ ప్లాంట్ల పైన ప్రశ్నలు అడిగినట్లు పేర్కొన్నాడనమాట. చూడండి, అంటే ఆడిపోయి ఏదో జరిగింది, ఈడికొచ్చి కీలకమైన సున్నితమైనటువంటి అంశాలన్నింటినీ కూడా లేవనెత్తి వాటిలన్నిటి గురించి ప్రశ్నలు అడిగినాడనమాట. ఎందుకు ఆ సమాధానాలు వాళ్ళు కానీ చెప్పినారంటే ఈ పాకిస్తాన్కి జారేస్తానికి. అంటే ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటయ్యా అంటే, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్కు అనుకూలంగా
పాకిస్తాన్ తరపున వకాల్తా బుచ్చుకొని ఈ ప్రశ్నలన్నీ కూడా పార్లమెంట్లో అడిగినాడనమాట. దాంట్లో మాత్రం డౌట్ ఏమి లేదు, అది కన్ఫామ్. సరే, మీరు కూడా ఇక్కడ ఒక విషయం ఆలోచించండి. ఈ గౌరవ్ గొగోయ్కు మన రక్షణ పరికరాల గురించి అలాగే మన న్యూక్లియర్ ప్లాంట్ల గురించి ఎందుకు అసలు ఆయనకు ఏం అవసరం ఉండదు? ఈయన గారు ఏమైనా సైంటిస్టా, లేకపోతే ఈ రక్షణ రంగ పరికరాలు తయారు చేసే సంస్థకి ఏమైనా యజమానా, లేకపోతే ఈయన గారు ఏమైనా డిఫెన్స్ కమిటీలో ఉన్నాడా? అసలు ఇలాంటి ప్రశ్నలు పార్లమెంట్లో అడిగితే అది ప్రపంచం మొత్తానికి కూడా తెలుస్తుంది కదా. ఈ విషయం చిన్నపిల్లలను అడిగినా కూడా చెబుతారు. కానీ అత్యున్నత విద్యను అభ్యసించి ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఈ గౌరవ్ గొగోయ్కు ఇవన్నీ కూడా ఎందుకు తెలియదు? అసలు ఈ గౌరవ్ గొగోయ్కు పాకిస్తాన్తో ఏం పని అంటాలి? అసలు పాకిస్తాన్ వెళ్లాల్సిన అవసరం కూడా ఏముండదు. పాకిస్తాన్ లో 10 రోజులుండి ఈయన గారు ఎలగబెట్టే పనులన్నీ కూడా ఏముండయాడా? దీన్ని బట్టి ఖచ్చితంగా ఈ గౌరవ్ గొగోయ్ అలాగే ఈయన గారి భార్య కలిసి మన దేశ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసినారనమాట. మనకు ఈ విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఈ కేసును అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ గారు కేంద్ర ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. ఇక ఈ కేసును నేరుగా ఎన్ఐఏనే ట్యాకిల్ చేయనున్నదన్నమాట. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం కావడంతో ఎన్ఐఏ ఏజెన్సీ ఈ విషయంలో చొరవ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేయనున్నదన్నమాట. చెప్పాలంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకుడి యొక్క చరిత్ర. మిత్రులారా, చూశారు కదా, ఇవి కాంగ్రెస్ నేతల చుట్టూ ముసురుతున్నటువంటి పాకిస్తాన్ నీడలు. దేశ భద్రతకే ముప్పుగా పరిణమిస్తున్నటువంటి ఈ వ్యవహారంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు బయటపెట్టినటువంటి నిజాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనమే రేపుతున్నాయి. మన రహస్యాలు శత్రు దేశంలోకి వెళ్ళినాయా? అసలు దీని వెనక ఉన్నటువంటి అసలు మాస్టర్ మైండ్ ఎవరు? ఎన్ఐఏ దర్యాప్తులో ఎలాంటి సంచలన నిజాలు బయటపడతాయో ఇక వేచి చూడాలన్నమాట. ఎందుకంటే దీని మీద ఎన్ఐఏ వాళ్ళు విచారణ అయితే జరపాలా. ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లోతైనటువంటి విశ్లేషణలు అలాగే దేశానికి సంబంధించినటువంటి కీలక సమాచారం కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.